సార్ హలో సార్ నా పేరు వెంకట ప్రవీణ్ కుమార్ ఆలపాటి అండి సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ప్రతి సంవత్సరం కూడా మేము ప్రత్యేక ఆఫర్ లాగా ఈ సంవత్సరం కూడా తీసుకొస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సదర్న్ ట్రావెల్స్ కస్టమర్లకి శ్రేయోభిలాష్కి బెస్ట్ విషర్స్కి మాకు ఎంతో థ్యాంక్స్ అండి. ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు. సదర్న్ ట్రావెల్స్ అనేది 55 years ఓల్డ్ కంపెనీ అండి. 1970లో ఢిల్లీలో స్టార్ట్ చేశారు, మా నాన్నగారు స్టార్ట్ చేశారండి. అదేవిధంగా మేము సెకండ్ జనరేషన్, ఇప్పుడు థర్డ్ జనరేషన్ కూడా ఇదే బిజినెస్లో కూడా వచ్చేసారి, జాయిన్ అయ్యారు. నేను ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల 55 సంవత్సరాలే కాదు 100 సంవత్సరాలు కూడా మేము ఫుల్గా చాలా ప్రయత్నం చేస్తున్నామండి. అండ్ ఈ సంవత్సరం ట్రావెల్ హంగామా అనేది ఈ సిరీస్ తీసుకొస్తున్నామండి. నవంబర్ నుంచి, ఈ నవంబర్ 21 తారీఖు నుంచి డిసెంబర్ 7 తారీఖు వరకు ఈ స్పెషల్ డిస్కౌంట్స్, స్పెషల్ ఆఫర్స్ ఉంటున్నాయండి. దీనికి ఇంటర్నేషనల్ టూర్స్లో అయితే సుమారుగా 60,000 రూపాయల నుంచి మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. అదేవిధంగా డొమెస్టిక్ టూర్స్లో కూడా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఇది కాకుండా కాంప్లిమెంటరీ ఫ్రీ బీస్ ఎవరైతే టూర్ బుక్ చేసుకుంటారో ఇప్పుడు వాళ్ళకి ఎయిర్ బ్యాగు, సూట్ కేసులు, లేకపోతే ఇంకో రకంగా మేము వాళ్ళకి గిఫ్ట్స్గా ఇస్తున్నామండి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మేము ఇప్పుడు ముందుగా డిస్కౌంట్ ఇచ్చే కారణం ఏంటంటే మా యొక్క ఇంటర్నేషనల్ వెండర్స్ కానీ డొమెస్టిక్లో వెండర్స్ కానీ వాళ్ళతో స్పెషల్ రేట్ తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఆ డిస్కౌంట్స్ అయితే డైరెక్ట్ కస్టమర్స్కి ఆఫర్ చేస్తున్నామండి. అండ్ ఈ టోటల్ బుకింగ్ వాల్యూ ఎంత అవుతుందో ఈ మొత్తం కూడా వాల్యూ అట్ ఏ టైం కట్టాల్సిన అవసరం, దాని ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా మేము బ్యాంక్స్ కానీ లేకపోతే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి మేము మీ యొక్క డాక్యుమెంట్స్ ఇవ్వటము, దానికి హెల్ప్ చేయడము, ఈఎంఐ వచ్చేలాగా మేము చేస్తామండి. ఇది అడ్వాన్స్గా ఈ ఏ టూర్ బుక్ చేసుకోవచ్చు. మినిమం స్టార్టింగ్ 5,000 రూపీస్ అడ్వాన్స్గా అడుగుతున్నామండి. సో దట్ మాకు కూడా వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ మా యొక్క ఆఫీసెస్ ఈ టూర్స్ అనేది మా వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మాకు ఇరు రాష్ట్రాల్లో మా ఆఫీసులు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రాలో ఆఫీసులు ఉన్నాయి, ప్లస్ తమిళనాడు అండ్ కర్ణాటక ఆఫీసులు. ఇది కాకుండా మాకు ఫ్రాంచైజ్ ఆఫీసులు ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర అని, ఒరిస్సా కానీ అక్కడ కూడా ఉన్నాయండి. మా ఆఫీస్కి వెళ్ళి మా సిబ్బందితో మా ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ టూర్స్ కానీ డొమెస్టిక్ టూర్స్ కానీ మీరు ఏ టూర్ వెళ్ళదలుచుకున్నారో ఆ రకంగా మీరు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో అడగచ్చండి. ఇది ఈ సంవత్సరం మేము ఇంటర్నేషనల్ టూర్స్ లైక్ వియత్నాం, కంబోడియా, జపాన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బాలి, చైనా, దుబాయ్, యూఎస్ఏ, యూరోప్, కెనడా, ఫార్ ఈస్ట్ కంట్రీస్ చాలా చేస్తున్నాం. అదర్ దాన్ ఆల్రెడీ మేము 2009 నుంచి ఇంటర్నేషనల్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నెన్నో ప్లేసెస్ ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటూ వచ్చామండి. అదే రకంగా విత్ ఇన్ ఇండియా కూడా ఎప్పుడెప్పుడు పుష్కరాలు జరుగుతాయో ఆ పుష్కరాలు టూర్స్ చేస్తున్నామండి. కైలాస్ టూర్ చేస్తున్నాము. కొన్ని టూర్స్ విత్ ఫ్లైట్ ప్యాకేజ్ చేస్తున్నామండి. అది కొన్ని సిక్కిం, అస్సాము, నేపాల్, ముక్తినాథ్ టూర్స్ ఇవి కూడా చేస్తున్నామండి. ఇవి అండ్ ఇది కాకుండా బుక్ చేసుకున్న వాళ్ళకి మేము వాళ్ళ నేమ్స్ ఎన్రోల్ చేస్తే వాళ్ళ సెలెక్టెడ్ విన్నర్స్ వాళ్ళకి కార్, మోటార్ సైకిల్, గోల్డ్ కాయిన్, లేదా సింగపూర్, మలేషియా ప్యాకేజ్, అట్లా ఎలక్ట్రానిక్ ట్యాబ్, ఐఫోను, ల్యాప్టాపు, స్మార్ట్ వాచెస్ కూడా ఈ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నామండి. ఇది మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఆఫీస్కి రండి, మా సిబ్బందితో వాళ్ళతో మాట్లాడుకొని ఆ రకంగా మీరు టూర్ అనేది ఫైనల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకున్న మీకు అడ్వాంటేజ్ ముందుగానే ఫ్లైట్ టికెట్స్ తక్కువ ధరకే దొరుకుతాయి. మీకు ప్యాకేజెస్లో కూడా వెల్ ప్లానింగ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఆల్ డిన్నర్స్ విత్ ఇండియన్ ఫుడ్ మేము ఏర్పాటు చేస్తాం. టూర్ మేనేజర్స్ ఉంటారు, టూర్ గైడ్లు కూడా ఉంటారు. అట్రాక్షన్స్ కూడా చాలా టూర్స్లో ఇంక్లూడింగ్ అట్రాక్షన్ ఎంట్రీ టికెట్స్ కూడా ఇంక్లూడింగ్ అయి ఉంటాయండి. సో మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. సార్ ఇప్పుడు ఏదైతే కొత్త ప్యాకేజెస్ ఇయర్ మేము లాంచ్ చేసింది ఉందో ఇందులోని ఫ్లైట్ ప్యాకేజెస్ అనేవి మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫ్లైట్ ప్యాకేజెస్తో పాటుగా యమునా నది పుష్కరాలు అనేది ఈ ఇయర్ వస్తుందన్నమాట 2026లోని. ఇది మనకి ఏంటంటే June 2 నుంచి June 13 వరకు జరగబోతుంది అనమాట యమునా నది పుష్కరాలు. ఈ ప్యాకేజెస్తో పాటుగా కైలాష్ మానస సరోవర్, అది కాకుండా మన ఇండియాలోని డొమెస్టిక్లోని ఎన్ని అయితే సెక్టార్స్ ఉన్నాయో అన్ని సెక్టార్లకు కూడా గ్రూప్ డిపార్చర్స్ అనేవి ఆపరేట్ చేస్తున్నాము. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు మనం కొత్తగా మన వెబ్సైట్లో ఏదైతే మనం అప్లోడ్ చేసామో కంప్లీట్ డీటెయిల్స్ మీకు అక్కడ ఫర్నిష్ అయి ఉన్నాయి. మీరు southerntravelsindia.com మన వెబ్సైట్ అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్ గ్రూప్ డిపార్చర్ సిరీసెస్ అనేవి కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో
సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ మన ట్రావెల్ ఏజెన్సీలో మనం ఎప్పుడు కూడా నైట్ సర్వీసెస్ అనేవి మనం ఎంకరేజ్ చేయట్లేదు సార్. అండ్ ఏ వెహికల్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నామో ప్రతి వెహికల్కి కూడా మాకు ఒక క్రైటీరియా అనేది ఉంటుంది. ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని వెహికల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మేము 1 to 3 యూనిట్స్ అన్నమాట ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటాయి. మా అందరి సిగ్నేచర్స్ అయిన తర్వాత మేము వన్స్ ఆ వెహికల్ని కన్ఫర్మ్ చేసుకొని ఎఫిలియేటెడ్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇచ్చుకున్న తర్వాతే వెహికల్ అనేది సర్వీస్కి కస్టమర్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉండదండి, అలసిపోతారు. ఆన్లైన్ చీటింగ్ చాలా నడుస్తున్నాయండి. ఇప్పుడు దానికి ఏమైందంటే మా దగ్గర కొద్ది ఉదాహరణలు, మా డిఫరెంట్ బ్రాంచెస్ కస్టమర్స్ అప్రోచ్ అవ్వటము, వాళ్ళు ఆన్లైన్లో మోసపోవడము, వాళ్ళు ఆన్లైన్లో ఎవరితోనూ ఫోన్పేనో లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. దాని తర్వాత సిమ్ కార్డ్ తీసేస్తారా, ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళకి మేము సిస్టమేటిక్ ప్యాకేజ్ అరేంజ్ చేసి, ప్యాకేజెస్ అంటే మీకు ట్రాన్స్పోర్టేషను, అకామిడేషను, ఫుడ్, టూర్ మేనేజర్, టూర్ గైడ్, అట్రాక్షన్ టికెట్స్, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూపిస్తాము, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ ఉంటాయి. ప్లస్ ఫ్లైట్ టికెట్స్, పాస్పోర్ట్, వీసా. పాస్పోర్ట్ లేని వాళ్ళు కూడా మేము ఇప్పిస్తున్నామండి. వీసా ఎవరికైనా కావాలో వాళ్ళు కూడా ఇప్పిస్తున్నామండి. ప్లస్ మా దగ్గర రావడం వల్ల మాది ఆఫ్లైన్ ఆఫీసెస్, మా ఎన్నో ఆఫీసెస్ ఉన్నాయి. కస్టమర్స్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ముందుగానే ట్రావెల్ వోచర్ సిస్టమేటిక్ ఇచ్చేయడం జరుగుతుందండి. ఆన్ టూర్ 24/7 సపోర్ట్ దొరుకుతుంది. జనరల్గా ఇంతవరకు కాల్స్ రాదు, స్టిల్ సపోర్ట్ దొరుకుతుంది. ప్లస్ ఈ రోజుల్లో ఉన్న ఇప్పుడు టైం లిమిట్ ఏదున్నా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది రాకుండా వాట్సాప్ గ్రూప్ తయారు చేసేస్తున్నామండి. సపోజ్ ఆ ఫ్యామిలీ ఆఫ్ 4, 8, 10 వెళ్తున్నారు, వాళ్ళకి ఏ నెంబర్స్ అయితే కావాలో ఆ నెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి మా సిబ్బంది కూడా 24/7 సపోర్ట్ చేసి వాళ్ళ నెంబర్స్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఏదైనా వాళ్ళు ఏదైనా టూర్లో ఏదైనా ఇబ్బంది పడితే వెంటనే మేము 24/7 యాక్షన్ తీసుకుంటున్నామండి. సో ఈ రకంగా ఆఫ్లైన్లో మా ద్వారా బుక్ చేసుకుంటే ఏ రకమైన చీటింగ్ అనేది ఉండదు. ఇప్పుడు చీటింగ్ అనేది రాలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 1970s, 80sలో ఢిల్లీ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడ కూలీలు ఎవరైతే పోర్టర్స్ ఉంటారో వాళ్ళకి ఒక అమాయకులు అంటే పరదేశీ కస్టమర్స్ వాళ్ళని తీసుకెళ్ళి ఫ్రంట్ కౌంటర్కి తీసుకెళ్తే దే యూస్ టు పే అరౌండ్ 800 to 1000 రూపీస్ ఆ రోజుల్లో 80sలో. సో ఈ ఎన్నెన్నో ఫిర్యాదులు మాకు వచ్చేవి, వాళ్ళు అక్కడ డబ్బులు కట్టేశారని, మోసపోయామని. దాని గురించి ఢిల్లీలో మా హోటల్కి 110 రూమ్స్ ఉన్నాయండి. ఎయిర్పోర్ట్ నుంచి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఓల్డ్ ఢిల్లీ ప్లస్ ఢిల్లీ గ్యాండ్ నుంచి ఫ్రీ సర్వీస్ అండి. ఇది ఫ్రీ పికప్, ఫ్రీ డ్రాపింగ్. పికప్ అఫ్కోర్స్ ఈజీ అండి, ఎవరిదైనా ఒక్కొక్క సూట్ కేసు వస్తారు. వెళ్ళేప్పుడు మాత్రం ఒక బస్ కూడా సరిపోదండి, అంత లగేజ్ తీసుకెళ్తారు. అది మంచిదే, దట్ డూయింగ్ షాపింగ్ అది మంచిదే, ఎకానమీ కూడా మంచిదే, అందరికీ కూడా బాగుంటుంది అది. సో ఆ రకంగా ఆ రోజులో చేసాము. ఈ రోజుల్లో ఏంటంటే ఇవాళున్న ఆన్లైన్ మోసాలకి మేము ఆఫ్లైన్లో వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాము. ఆన్ టూర్ కూడా వెళ్ళొస్తారు, చాలా ధైర్యంగా హ్యాపీగానే వస్తారు. ఇప్పుడు మాకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అండి, అడ్వర్టైజ్మెంట్ కూడా నడుస్తుంది. ఇది కాకుండా ఎవరైతే వెళ్ళొచ్చిన వాళ్ళు కనీసం 10 మంది కాకపోయినా 2-3 ఫ్యామిలీస్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా అట్లా కస్టమర్స్ వస్తున్నారు. ఇప్పుడు గర్ల్స్ టూర్లో కూడా మనం గర్ల్ టూర్ మేనేజర్నే పంపిస్తున్నామండి. అక్కడ లోకల్ సపోర్ట్ కూడా దొరుకుతుందండి. ఇతర దేశాల్లో అయితే మనం డిఎంసీ అంటామండి, డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ. వాళ్ళు 24/7 మేము పంపించే కస్టమర్స్ సర్వేలెన్స్లో ఉంచుతారండి. ఆ కస్టమర్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, సేఫ్గా ఉండాలా, వాళ్ళకి ఏ రకమైన వెహికల్ ప్రొవైడ్ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళ వెహికల్ మిస్ అయితే ఇంకో వెహికల్ పంపడము, హోటల్ చెక్ ఇన్నప్పుడు ఎక్కడ ఇబ్బంది కాకుండా, చెక్అవుట్ అప్పుడు ఎక్కడ ఇబ్బంది కాకుండా అక్కడ ఉన్న మా టీం చెక్ చేసుకుంటూ ఉంటారండి. అదేవిధంగా టూర్ జరుగుతున్న టైంలో కూడా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్లోని టీంకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్లో ఉంటారు 24/7. వాళ్ళు ఏ హోటల్స్లో ఉంటున్నారు, ఎప్పుడు ఎక్కడ మూవ్మెంట్ అవుతుంది, ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం అనమాట. అంటే డైలీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటుంటాం కస్టమర్స్ నుంచి. సో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. వైల్ ఇట్ ఈస్ లైక్ లేడీస్ టూర్సే కానివ్వండి, స్టూడెంట్ ప్యాకేజెస్ కానివ్వండి, ఏవి కూడా అంత ఇష్యూ లేకుండా హ్యాపీగా జరుగుతాయి. నేను ఈ ట్రావెల్ హంగామా బుకింగ్ స్టార్ట్ చేయలేదమ్మా. ఇవాళ మేము మీ ద్వారా మా కస్టమర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేద్దామని రేపటి నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతుందండి. రేపటి నుంచి టూర్ స్టార్ట్ అవుతుంది, బుకింగ్ స్టార్ట్ అవుతుంది. 7th వరకు మీరు డిస్కౌంట్ సేల్ అయి పెట్టాము.
ఈ లోపు వాళ్ళు కనుక ముందు ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళకి మంచి మంచి డిస్కౌంట్స్ దొరుకుతాయండి. లైక్ లాస్ట్ ఇయర్ కూడా అంతే అలానే జరిగింది. మీరు ఇచ్చిన ప్యాకేజ్ ఏమైనా ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం అయితే దాన్ని మీరు ఏమైనా ప్రొవైడ్ చేయాలి? ట్రావెల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ టూర్స్కి వెళ్తారు. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి ఫ్లైట్ డిలే అవ్వచ్చు, ఫ్లైట్లో మనకి యూజ్ అవుతుంది. బ్యాగేజ్ ఒక్కోసారి లాస్ అవుతుంది, మిస్ప్లేస్ అవుతూ ఉంటుంది, సో దానికి యూజ్ అవుతుంది. ఇంకా ఎడిషనల్గా ఏంటంటే లోకల్ గ్రౌండ్ లెవెల్లో దానికి మెడికల్గా మెయిన్ ఇంపార్టెంట్ మెడికల్. సో లోకల్కి వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్గా ఏమైనా జరిగింది అనుకోండి, ఈ మెడికల్లో కూడా మనకి అంతా కూడా కవర్ అవుతుంది. సో ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మనకు అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళినా కూడా ఈవెన్ విత్ ఇన్ ఇండియా వెళ్ళినా కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ చూసుకుంటే మనకి $50,000 వర్త్ ఇస్తాం. సో ఇదేంటంటే దీంట్లో అన్నీ కూడా ఒక లైక్ సెక్యూరిటీ అనుకోండి. సో మనకి ఫస్ట్ డే ఇంకేస్ ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ చేస్తారు. మాకు లోకల్గా ఒక టూర్ మేనేజర్స్ ఉంటారు. సో టూర్ మేనేజర్స్ వాళ్ళందరూ కూడా టేక్ కేర్ చేసుకుంటారు. ఏదైనా ప్రాబ్లం అయినా కూడా టూర్ మేనేజర్ చూసుకుని ఈ దానికి తోడు మా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏదైతే ఇస్తున్నామో వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. సో మీకు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఎక్కడ కూడా క్లైంట్ ఫేస్ చేయదు. సో అడ్వాంటేజ్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఎవ్రీ 20 మెంబర్స్కి ఒక టూర్ మేనేజర్ ఉంటారండి. ఎవ్రీ 20 మెంబర్స్ ఒక టూర్ మేనేజర్ ఆయనే సర్వీస్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఆయన చెకింగ్ చేసి ఆయన దగ్గర ఉండి అందరినీ చూసుకుంటారు. ఇది ఏ ట్రావెల్ చేసో తెలియదు సడన్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే టూర్ మేనేజర్స్ కూడా మా దగ్గర స్పెషలైజ్డ్ టూర్ మేనేజర్స్ లైక్ ఏంటంటే మా దగ్గర హిందీ టూర్ మేనేజర్, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, సో అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు కాబట్టి సో క్లయింట్ ఎక్కడ కూడా అన్ఫీల్ అనేది ఎక్కడ ఉండదు అనమాట. లైక్ హోమ్ టూర్ లాగా ఫ్యామిలీ టూర్ లాగా కండక్ట్ చేస్తాం టూర్ సార్. బుకింగ్ ప్రక్రియ ఎంత సులభం, కస్టమర్లకు ఎలా చూసుకోవాలి సార్? బుకింగ్ ఏదైతే ఉందో అది మన వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు, మన యాప్ ఉంది సదర్న్ ట్రావెల్స్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. లేదు అని అంటే మన ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, లేదా చెన్నైలో కానివ్వండి, మన అవుట్లెట్స్ అనేవి ఉన్నాయి, మన బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని ఏరియాస్లో అన్ని జోన్స్లో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. మన బ్రాంచెస్కి వాకిన్ అవ్వచ్చు, వాకిన్ అయ్యి మన ఎగ్జిక్యూటివ్స్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మన టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కాల్ చేసి మీరు బుకింగ్ కావాలన్నా ప్రాసెస్ చేసుకోవచ్చు సార్. వన్స్ మీకు బుకింగ్ అయిన తర్వాత 24/7 మా అసిస్టెన్స్, మన సపోర్ట్ అనేది ఉంటుంది. మీకు ఎక్కడ ఎటువంటి ఇష్యూ వచ్చినా కూడా మన టీం కేర్ తీసుకుంటుంది. అండ్ డోర్ టు డోర్ సర్వీస్ కూడా మా బ్రాంచ్ అక్కడ డోర్ టు డోర్ సర్వీస్ కూడా. ఈ ఇయర్ మనం కొత్తగా డోర్ టు డోర్ సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సార్. డోర్ టు డోర్ సర్వీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర పికప్ చేసుకొని వాళ్ళకి ఫ్లైట్స్ వరకు, ఎయిర్పోర్ట్స్ వరకు ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, సౌత్ ఇండియన్ ఫుడ్తో పాటు ఒక టూర్ మేనేజర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేసి మళ్ళీ వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేంత వరకు కంప్లీట్గా ఒక ప్యాకేజ్ చేసి అన్ని కూడాను ఒక ప్రోడక్ట్గా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది కస్టమర్కి కూడా మంచి అవకాశం, అన్నీ కూడా ఒకే చోట బుక్ చేసుకోవచ్చు. మేడం ఇప్పుడు మనకేంటంటే మేడం ఇండియాలో ఉన్న ప్రతి డెస్టినేషన్కి కూడాను మన ప్యాకేజెస్, గ్రూప్ డిపార్చర్స్ కానివ్వండి, లేదు అని అంటే కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కానివ్వండి ఉంది. అండ్ సెపరేట్గా మనకు ఒక ప్రొడక్ట్ టీం కూడా ఉంది. సో ఈ టీం ద్వారా ఎవరికి ఎటువంటి రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా, లేదు వాళ్ళకి ఏమైనా ప్లేసెస్ ఏదైనా చూసి ఆ ప్లేసెస్కి సంబంధించి వాళ్ళు కస్టమైజ్డ్ వాళ్ళకి ఒక 3 డేస్లోనో 2 డేస్లోనో ఆ ఐటనరీని కుదించి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలన్నా కూడాను మన ప్రొడక్ట్ టీం కంప్లీట్గా అవైలబుల్ ఉంది. వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పొచ్చు, ఇమీడియట్గా వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ ఫర్నిష్ ఉంటుంది. హలో అండి. Yeah. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. Thanks, నేషనల్ టూరిజం అవార్డ్స్ వచ్చాయి. అలాగే చాలా విజయవంతంగా 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. Thank you. నెక్స్ట్ ఏంటి అంటే ఒక పేద కుటుంబం కానీ, ఒక మోడరేట్ కుటుంబం కానీ ఎవరైనా సరే వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటారు అవునండి జీవితంలో ఒక్కసారైనా. సో అలాంటి వాళ్ళకు మీరు ఏ దేశాన్ని రిఫర్ చేస్తారు? అది బేస్డ్ ఆన్ ఫస్ట్ క్లయింట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ లో బడ్జెట్ ఇంటర్నేషనల్ టూర్ అంటే ఏది రిఫర్ చేస్తారు? అదే మ్యామ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే క్లయింట్ వచ్చేటప్పుడు ఆ క్లయింట్ ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ అడిగేటప్పుడు 4-5 క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎవరైతే ఇప్పుడు వెల్ ట్రైన్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఈ బడ్జెట్లో ఉన్నారు అనేసి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నవ్ డేస్ క్లయింట్స్ ఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్. వాళ్ళ టూర్కి ఈ బడ్జెట్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం మినిమం బడ్జెట్లు అనేవి ఏంటంటే 30,000 నుంచి 30,000 to 40,000 నుంచి అనేది మినిమం టూర్ అనేది చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి థైలాండ్ ఉంది. థైలాండ్ చాలామంది అనుకుంటారు ఇది ఓన్లీ మేల్స్ ఒక్కటే ట్రావెల్ అవుతారు అనేసి.
That is a wrong actually. That is males, females, families and everyone travel to Thailand or Sri Lanka or Malaysia అనేది ఈ 3 కంట్రీస్కి మనకున్న ఏషియన్ కంట్రీస్లో వెరీ తక్కువలో వెళ్ళింది. అంటే స్టార్టింగ్ 30 to 35,000 నుంచి వెళ్ళచ్చు ఎల్సీసీ విత్ ఫ్లైట్ టికెట్, hotel accommodation. So including everything, Yes. 30,000 తోనే start. Yes, 30,000లో which includes flight, visa, hotel, local sightseeing. Okay. So నేషనల్ గా చూసుకుంటే మోస్ట్లీ స్పిరిచువల్ గా ఈసారి ప్లాన్ చేసినట్టున్నారంటే మానస సరోవర్ కానీ వాటెవర్ ఇట్ ఈస్. Yes. ఈసారి ఎక్కువ ఫోకస్ చేస్తుంది స్పిరిచువల్ గా. అంటే మానస సరోవర్ ఒక 3-4 years నుంచి చైనా గవర్నమెంట్ నుంచి మనకి పర్మిషన్ రాలేదు. ఈ సంవత్సరం పర్మిషన్ రావటం వల్ల చాలామంది ప్లాన్ చేశారండి. మా ద్వారా కూడా చాలామంది వెళ్ళారు. ఈ నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడి నుంచి అంటే ఏ ఆఫీస్లో ఎక్కువగా కస్టమర్స్ ఉన్నారు వాళ్ళతో పాటు టూర్ మేనేజర్స్ కూడా వెళ్తారండి. అక్కడ 24/7 ఆఫ్ కోర్స్ అక్కడ అయితే టూర్ మేనేజర్స్ మాతో కాకుండా ఇంకా వాళ్ళకు 2-3 వాళ్ళు ఉంటారు, ప్లస్ కుక్స్ ఉంటారు వండి పెట్టడానికి. సో అది ఇంకా చాలా సిస్టమేటిక్గా వేలో జరుగుతుంది. ప్లస్ ఆక్సిజన్ సిలిండర్స్ ఇస్తారండి అది. ప్లస్ హెలికాప్టర్ సర్వీసెస్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని తొందరగా ఎయిర్ లిఫ్ట్ తీసేసి వాపస్ తీసుకొచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు అలా అంతవరకు ఇప్పుడు దేవుడి దేవాలయం ఎప్పుడు అలా అవసరం రాలేదండి. అంటే there are many travel agencies కదా. అవునండి. సో మీరే చూస్ చేసుకోవాలి అంటే మన కస్టమర్స్ కి మీరు ఇచ్చే ఒక ముఖ్య సందేశం ఏంటి? హానెస్ట్ అండ్ సిన్సియర్ సర్వీస్, హానెస్ట్ ప్రైసెస్, అండ్ సేఫ్టీ సర్వీసెస్. సేఫ్టీ సర్వీసెస్, సిన్సియర్ సర్వీసెస్ మా దగ్గర అది ఎప్పటి నుంచి నడుస్తుంది అదే నడుస్తుంటుందండి. మా టీం కూడా ఎవరు ఏ కస్టమర్ కూడా ఎక్స్ట్రా ఏది చెప్పరండి. ఒకరు 10 పనులు చేస్తే 8 చెప్తారు. 8 అక్కడ ఆన్ టూర్లో జరుగుతుంది. అట్లా అదే ఎక్కువ చెప్పి తక్కువ చేయడం అలా ఎప్పుడు చేయమండి. సార్ ఇప్పుడు డిసెంబర్ జనవరి మాసంలో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకి శబరిమల భక్తులు చాలా మంది వెళ్తున్నారు. సో సదరన్ ట్రావెల్స్ మన ప్రత్యేకంగా ఎస్ సార్, ఆల్రెడీ ఇప్పుడు శబరిమల ప్యాకేజెస్కి మనం డిసెంబర్లో వెళ్ళాలనుకున్న అందరికీ కూడా 10% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఆల్ ప్యాకేజెస్ కూడా డిస్కౌంటెడ్ ప్యాకేజెస్ లైవ్లోకి వస్తుంది. నాట్ ఓన్లీ శబరిమల, మీరు కేరళకి సంబంధించి ట్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానీ, గురువాయూర్ కానీ, శ్రీకృష్ణ టెంపుల్ కానీ, లేదంటే చోటనిక్కర్ భగవతి అమ్మ మాత టెంపుల్ కానీ, మీరు ఎటువంటి ప్యాకేజెస్ అయినా చూస్ చేసుకోండి. వాటిని కస్టమైజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా మన ఫిక్స్డ్ డిపార్చర్ టూర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీకు మంచి డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ప్యాకేజ్ యాజ్ ఆఫ్ నో మనం కొచ్చిన్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం సార్. అది 4 days 3 nights ప్యాకేజ్ ఉందన్నమాట. సో ఈ 4 days 3 nights ప్యాకేజ్ మీకు ఎక్స్ కొచ్చిన్ అవుతుంది. మనం హైదరాబాద్ నుంచి విజయవాడ అండ్ వైజాగ్, బెంగళూరు అండ్ చెన్నై ఈ లొకేషన్స్ నుంచి ఫ్లైట్స్ కూడా వాటికి ఆపరేట్ చేస్తాం. ప్లస్ ట్రైన్ వెళ్ళిన వాళ్ళు కూడా పికప్ రిసీవ్ చేసుకుంటాం. సార్ ఇయర్ కొత్త ప్యాకేజెస్ ఆల్రెడీ వచ్చిందండి. ఇప్పుడు డోర్ టు డోర్ స్టెప్ సర్వీస్ ఏదైతే చెప్తున్నామో ఇది టూర్స్ కొత్త ప్లేసెస్, న్యూ ప్లేసెస్. సార్ ఇప్పుడు యమునా నది పుష్కరాలు ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో అది ఈ ఇయర్లోనే మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈ నెక్స్ట్ ఇయర్ June 2 నుంచి స్టార్ట్ అవబోతున్న ప్యాకేజ్. దాంతో పాటుగా ఈ ఇయర్ ఏదైతే కైలాష్ మానస సరోవర్కి మనకి చైనీస్ ఎంబసీ నుంచి పర్మిషన్ వచ్చిందో అది ఈ 2026లోని ఇంకా మోర్ ఎమ్యూనిటీస్తోని, ఇంకా ఫెసిలిటీస్తోని, ఈజీ యాక్సెస్తో అవ్వబోతుంది. సో కైలాష్ మానస సరోవర్ టూర్ కూడా మంచిగా జరగబోతుంది. అండ్ దీంతో పాటుగా డోవాస్ ప్యాకేజ్ అంటే వైల్డ్ లైఫ్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం కోసం కూడా మేము సిక్కిం లేదంటే గువాహతి, షిల్లాంగ్ లాంటి లొకేషన్స్లోని డోవాస్ ప్యాకేజ్ లేదా వైల్డ్ లైఫ్ ప్యాకేజెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఈ ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ కూడాను మన బ్రోచర్లోను అదేవిధంగా మన వెబ్సైట్లో కూడాను ఉన్నాయండి. సో దాంట్లో క్లియర్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. మన హాలిడే టూర్స్ కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మీకు సింగపూర్, మలేషియా ఉంది, వియత్నాం, బాలి టూర్స్ ఉన్నాయి. అక్కడ కంప్లీట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫ్రీ టైం జస్ట్ వాళ్ళు రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసే టూర్స్ అనేవి అవన్నీ కూడా. కొంతమంది సింగపూర్ నుంచి క్రూజ్ అడుగుతారు, ఆ టూర్స్ కూడా ఉన్నాయండి. ఇది మాకు బాగా థాయిలాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది, థాయిలాండ్ నుంచి మలేషియా, మలేషియా టు సింగపూర్, సింగపూర్ విత్ క్రూజ్. అండ్ అడిషనల్గా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఈ సమ్మర్కి సంబంధించి మనకి యూరోపియన్ ప్యాకేజ్. సో యూరోపియన్ ప్యాకేజ్ వల్ల ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే సో రేపటి నుంచి మనకు ఆఫర్స్ ఉన్నాయి. అది బుక్ చేసుకుంటే ప్రైస్ కూడా ఎకనామికల్గా వస్తుంది. దట్ 14 days టూర్. ఈ 14 days టూర్లో కూడా మన టూర్ వచ్చేసి లండన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో లండన్ కవర్ అవుతుంది,
అండ్ అక్కడ నుంచి ఆమ్స్టర్డామ్. సో ఓవర్ నైట్ ఏంటంటే కనల్ క్రూజెస్ ఉంటాయి, సన్నగా క్రూజ్ అంటాము. ఆ క్రూజ్లో ఓవర్ నైట్ జర్నీ చేసుకుంటూ వెళ్ళి ఆమ్స్టర్డామ్లో చూస్తాం. ఆమ్స్టర్డామ్ వచ్చేసి మీకు కుకునాఫ్స్ అంటాం. లైక్ మన కాశ్మీర్లో టులిప్ గార్డెన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా కుకునాఫ్స్ అనేది ఫేమస్ అనమాట. అది ఇయర్ మొత్తం కూడా ఓన్లీ 45 days మాత్రమే ఉంటుంది. సో ఈ ఇయర్ మనకి నెక్స్ట్ May 10th వరకు టైం ఉందన్నమాట. ఆ టైంలో విజిట్ చేసుకుంటే వండర్ అనమాట. ఒక రకంగా మీరు చూసే ఉంటారు, లైక్ 7 wondersలో కూడా ఒక ప్లేస్ అనేది ఉంటుంది. సో అక్కడ కూడా మనకి కవర్ అవుతుంది ఆమ్స్టర్డామ్లో. లైక్ మినియేచర్ యూరోప్ అంటారు, వన్ ఆఫ్ ద 7th wonder. అది చూసుకుని మళ్ళీ అక్కడి నుంచి అలాగే బెల్జియంకి వస్తాము. బెల్జియం కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ అక్కడ చూసి నెక్స్ట్ పారిస్. సో పారిస్ అనేది అందరికి డ్రీమ్ కంట్రీ. సో ఫ్యాషన్ క్యాపిటల్ ఇస్ అ డ్రీమ్ కంట్రీ. సో మేము దాంట్లో 2 nights ఇస్తున్నాం. అండ్ అడిషనల్గా ఈసారి మేము ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఈఫిల్ టవర్. సో అందులో కూడా ఏంటంటే ఈఫిల్ టవర్ 2nd level అంటారు, బట్ మేము 3rd level ఇస్తున్నాం. సో 3rd level ఇవ్వడం ఏంటంటే అది జస్ట్ వ్యూ కానివ్వండి, అక్కడ లొకేషన్స్ కానీ చాలా సీనిక్ బ్యూటీగా ఉంటాయి. సో అక్కడ మనం దానికి తోడు డిఫరెంట్ అట్రాక్షన్ లైక్ వర్సాలెస్ కానివ్వండి, మొనాలిసా పెయింటింగ్. సో మొనాలిసా పెయింటింగ్ అనేది అందరికీ ద ఫేమస్ గోల్డ్. సో అది మీరు విజిట్ చేయొచ్చు అందరూ కూడా. అండ్ అలాగే అక్కడ నుంచి జర్మనీ చూస్తాం. జర్మనీలో లైక్ బ్లాక్ ఫారెస్ట్ ఫేమస్ వన్, స్విట్జర్లాండ్. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ స్విట్జర్లాండ్. సో బ్రదర్ అన్నట్టుగా ఒక డిఫరెంట్ ప్లేస్ అండ్ డిఫరెంట్ స్వర్గం. లైక్ స్విట్జర్లాండ్లో 3 nights స్టే చేస్తాం. అండ్ 3 nights కూడా మనం ఇచ్చింది లైక్ ఇంటర్లాకెన్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. అండ్ అలాగే లూసిన్ ఒక ప్లేస్ ఉంది. ఇంటర్లాకెన్లో మనకి ఒక కాగ్నిబుల్ ట్రైన్ ఉంటుంది అనమాట. ఈ కాగ్నిబుల్ ట్రైన్స్ కూడా సిటీ బ్యూటీ డిఫరెంట్ వరల్డ్. లైక్ ఫ్రమ్ సీ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 8,000 feet అబౌవ్ ఉంటుంది. సో అది డిఫరెంట్ అట్రాక్షన్. సో అట్లాగే చూసుకుని మనకి ఆస్ట్రియా ఇస్తాము. ఆస్ట్రియాలో స్పెండ్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి ఇటలీ ఇస్ ద బిగ్గెస్ట్ లైక్ స్మాలెస్ట్ కంట్రీ ఉంది మనకి. మ్యూనిచ్, like Venice, the smallest country. So in Munich, the specialty is place to place, only cruise. Like Manalaga roads, buses, just only through boats. The Munich country, it's a scenic beauty. And alage Italy lo manaki Rome. Rome is a fashion capital and history. Like మనం చాలా ప్లేసెస్ చూడొచ్చు. లైక్ బసిలికా చర్చెస్ కానివ్వండి అండ్ కొలీజియం. సో కొలీజియం అనేది ఐ థింక్ అందరికీ తెలుసు. సో డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్రైల్కి డిఫరెంట్ ప్యాకేజెస్ కంపేర్ టు డిఫరెంట్ ఏజెంట్స్ లైక్ ట్రావెల్ ఏజెంట్స్ కూడా ఇస్తున్నారు. బట్ వీఆర్ ద బెస్ట్ కంపేర్ టు ప్రైస్ కానివ్వండి. సో బయట ఏజెన్సీ వాళ్ళకి ఒక ప్రైస్ ఇస్తున్నారు, వాళ్ళకంటే లెసన్ ఇస్తున్నాను. బెస్ట్ కాస్టింగ్ అండ్ ఇంక్లూజన్స్ వీఆర్ గివింగ్ ద బెస్ట్. అలాగే మీరు కంపేర్ చేసుకుని లైక్ వెస్టర్న్ కంట్రీలో మనకి ఆస్ట్రేలియా ఉంది. సో ఆస్ట్రేలియా 12 days tour. అండ్ అలాగే మనకి చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, జపాన్ అండ్ మెయిన్ జపాన్ చెర్రీ బ్లాసమ్స్ ఇస్ వెరీ ఫేమస్. ఇండియా నుంచి వెళ్ళి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు చెర్రీ బ్లాసమ్స్. సో జపాన్ ఇప్పుడు ఈ ఇయర్లో ఇంకా యాడ్ ఆన్ గ్రూప్స్ అనమాట. అంటే జనరల్గా మనం సదరన్ ఏంటంటే కస్టమైజ్డ్ కొంతమంది అడుగుతూ ఉన్నారు లేడీస్ ట్రిప్స్ అని కానీ ఏది బ్యాచులర్స్ ట్రిప్స్ అని. ఇప్పుడు కార్పొరేట్స్ ఇవన్నీ కొంతమంది ఇన్సెంటివ్ టూర్స్ వెళ్తూ ఉంటారు. అంటే రియల్ ఎస్టేట్ అనుకోవచ్చు, చాలా చిప్ అండ్ కంపెనీస్ అనుకోవచ్చు, ఫార్మా కంపెనీస్, సిమెంట్ కంపెనీస్ అని. వాళ్ళకి కూడా ఏంటంటే ఇన్సెంటివ్ టూర్స్ అనేది చేస్తూ ఉంటాం. వాళ్ళ ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాంగ్ విత్ ఇట్స్ మేడం అడిగినట్టు ఫ్యామిలీ ట్రిప్స్తో పాటు లేడీ ట్రిప్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాకపోతే ఇవి కాకుండా మనకి ఈ ఇయర్లో యాడ్ అయినవి గ్రూప్ డిపార్చర్స్. రెగ్యులర్లీ వీఆర్ కండక్టింగ్ గ్రూప్ డిపార్చర్స్ ఎవ్రీ మంత్ అనేది 1-2 డిపార్చర్స్ ఉంటాయి ఈచ్ కంట్రీకి. అలాగే ఈ ఇయర్లో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ క్యాలెండర్ లాంచ్ అయింది. ఈ ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు హాలిడే హంగామా పెట్టింది సమ్మర్ సీజన్ గురించి. ఎట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ అప్లికబుల్ ఫ్రమ్ జనవరి ఆల్సో, ఎందుకంటే పొంగల్ని కూడా కవర్ చేస్తూ పెడుతున్నాం. సో పొంగల్కి అంటే జనవరిలోని మనకి ఏంటంటే వచ్చేవి దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ మోస్ట్లీ. ఎందుకంటే డిసెంబర్లోని జనవరిలో కూడా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్కి ఆల్రెడీ ఉంది. మనకి 9th December and 16th December ఆల్రెడీ 50 passengers ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. దుబాయ్ ఇస్ ద రైట్ టైం. ఓకే, రైట్ టైం. అండ్ జనవరి ఆల్సో January 11 we have a departure ఇప్పుడు ఓపెన్ అయి ఉంది. అండ్ January 26 we have a departure Australia.
దానికి కూడా ప్యాసింజర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యి ఉన్నారు, ఇంకా ఓపెన్ ఉంది అది. ఓకే, అండ్ జపాన్, సౌత్ ఆఫ్రికా అండ్ బాలి ఆల్సో, దట్స్ వియత్నాం, కాంబోడియా ఆల్సో డిపార్చర్స్ జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ ఉన్నాయి. దీంతో పాటు ఫాలోడ్ బై ఏప్రిల్, మే, జూన్ ఈ 3 monthsలో ఏంటంటే ఎక్కువగా వెళ్ళేది యూరోపియన్ కంట్రీస్, ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ టైం యాక్చువల్లీ. అండ్ ఎక్కువ హాలిడేస్ అనేది ఆ టైంలో ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ వీసా పరంగా కానీ చూడడానికి అవన్నిటికీ సరిపోతుంది అది. ఓకే, సో ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయండి ప్లేసెస్. ఇవన్నీ డిపార్చర్స్ ఎందుకు అంటున్నాం అంటే ఇంక్లూడింగ్ ఫ్లైట్, వీసాస్, హోటల్స్ అన్నీ కలిపి వచ్చేస్తాయి. దట్ ఇస్ అ కాంబో ప్యాకేజ్. ప్రైస్ ఈస్ లెసర్, అంటే మార్కెట్లో ఉన్న ప్రైస్కి ఈక్వల్గా తక్కువలో ఉంది, బడ్జెట్ అండ్ అలాంగ్ విత్ ఇట్స్ ఆల్ ఎమ్యూనిటీస్ ఉంటాయి, మోర్ సర్వీసెస్ ఉన్నాయి. Yes. ఆల్మోస్ట్ మన ఒక ఇయర్కి సుమారుగా 1,00,000 మంది 1 lakh people ట్రావెల్ చేస్తారమ్మా ఆల్ ఓవర్ ఇండియా నుంచి. ప్లస్ ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది వస్తుంటారు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కూడా ఇప్పుడు పిల్లలు చిల్డ్రన్ ఎక్కడో జాబ్ చేస్తుంటారు, వాళ్ళకి సరిగ్గా టైం దొరకదు, అది వాళ్ళ పేరెంట్స్ని పంపిస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలామంది యూరోప్ నుంచి వస్తుంటారు, అదే యూఎస్ నుంచి వస్తారు, ఆస్ట్రేలియా, సింగపూర్ నుంచి కూడా వస్తుంటారు, దుబాయ్ నుంచి వస్తుంటారు. కొన్ని యూరోప్ టూర్స్లో అయితే వాళ్ళు అక్కడే జాయిన్ అవుతారు, అక్కడే తిరిగేసి మళ్ళీ బ్యాక్ వస్తారు. అట్లా వాళ్ళకి కావాల్సిన డెస్టినేషన్ చేస్తుంటా ఉంటుంది. ఇండియాలో తిరుగుతుంటారు. ఇప్పుడు రైట్ నౌ అయితే కొన్ని గ్రూప్స్ ఓన్లీ లేడీస్ గ్రూపు, నాకు దాకా బై ఛాన్స్ గుర్తొచ్చింది, దేవ దీపావళి జరిగిందమ్మా. మన దేవ దీపావళి అనేది చాలా ఎక్సలెంట్, మీరు ఆన్లైన్ చెక్ చేస్తే ఉంటుంది. ఈ సంవత్సరం చాలా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు, కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ వారణాసి, అయోధ్య ఆ సెక్టర్ తిరిగారు. సో ఆ టైంలో కూడా ఓన్లీ లేడీస్ గ్రూప్ మేము హ్యాండిల్ చేసామండి. కొన్ని గ్రూప్స్ మా ద్వారా వెళ్ళారు. రైట్ నో ఇప్పుడు అండమాన్లో గ్రూప్ నడుతుంది, ఆల్ లేడీసే అండి. రైట్ నో అండమాన్లో ఉన్నారు. అదండి మనకి ఇంకొకటి అండి, ఇంటర్నేషనల్ కమిటీ పార్ట్ ఇంటర్నేషనల్ వచ్చింది కాబట్టి ఇంటర్నేషనల్ నుంచి వచ్చే వాళ్ళకి చాలామంది క్లయింట్స్ ఉన్నారు. ఎలా ఉన్నారంటే మనకి ఎక్కువగా ఈ ఫ్లోటింగ్ లాస్ట్ 2 years నుంచి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు యూరోపియన్ సెక్టర్స్ టూర్స్ ఏదైతే ఆపరేట్ చేస్తున్నామో దానికి ఏంటంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా నుంచి మోస్ట్లీ వచ్చి అక్కడ జాయిన్ అయ్యి అక్కడి నుంచి తిరిగి ఇండియా కానీ లేకపోతే మళ్ళీ రిటర్న్ అమెరికా వెళ్ళిపోవడం కానీ అది ఒకటి జరుగుతూ ఉంది. అండ్ కొంతమంది దుబాయ్ అండ్ ఇంకో సౌదీ నుంచి వచ్చే వాళ్ళు కూడా డైరెక్ట్గా అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేది కూడా ఉంది. అంటే అవుట్ బౌండ్ టు అవుట్ బౌండ్, అంటే అదర్ కంట్రీస్ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యి మళ్ళీ చూసుకొని మళ్ళీ సేఫ్గా వాళ్ళు ఆ కంట్రీకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎక్కువగా వచ్చే కంట్రీస్ ఏంటంటే అమెరికా ఒకటి, కెనడా ఒకటి, ఆస్ట్రేలియా అండ్ అరబ్ కంట్రీస్. ఈ కంట్రీస్ నుంచి మా ఇండియా టూర్స్ని, అబ్రాడ్ టూర్స్ని కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ వెరీ యాడెడ్ అడ్వాంటేజ్, అది వెరీ హెల్ప్ఫుల్ టు అనమాట. ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ వరకు ఉందండి. మా ఆఫీసులు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్లస్ కొన్ని ఆఫీసులు మాకు ఒరిస్సా అండ్ మా పూణేలో కూడా కొన్ని మాకు ఏజెంట్స్ ఉన్నారండి. సో మీరు మా ఆఫీస్కి వచ్చి ప్రత్యేకంగా మీరు వచ్చి మా ట్రావెల్ ఎక్స్పర్ట్ ద్వారా మీకు ఏమేమి టూర్ కావాలో మీరు వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు, బుక్ చేయొచ్చు. అదేవిధంగా మా ఢిల్లీలో కూడా మా ఆఫీస్ ఉందండి, టోల్ ఫ్రీలో కూడా మాట్లాడచ్చు, మా వెబ్సైట్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మాకు ఇప్పుడు మేము వెండర్స్ నుంచి బెస్ట్ రేట్ తీసుకోవడం వల్ల మాకు బెస్ట్ డిస్కౌంట్స్ వచ్చినాయి. ఇప్పుడు బుక్ చేసుకుంటే తర్వాత రేట్ అయ్యే కొద్దీ మాకు ఆ డిస్కౌంట్స్ అనేది ఆఫర్స్ ఉండవు. ఇప్పుడు ఈ 7th December వరకు ఈ ఆఫర్స్ ఉంటాయండి. కొన్నింట్లో 50,000 డిస్కౌంట్ ఉంది, కొన్నింట్లో 10,000, 20,000, 30,000 నెంబర్ ఆఫ్ నైట్స్ బట్టి ఆ టూర్ వాల్యూ బట్టి అలా డిస్కౌంట్స్ ఇస్తున్నామండి. అండ్ ఇది కాకుండా వచ్చిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఈ బుక్ చేసిన వాళ్ళకి ఇంటర్నేషనల్ బుక్ చేయండి, డొమెస్టిక్ బుక్ చేసినా కూడా వీళ్ళు విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కారు ఒకటి ఉందండి, మోటార్ సైకిల్ ఉంది, అండ్ మీకు సింగపూర్ హాలిడే ప్యాకేజ్ ఉంది, ఐఫోను, ల్యాప్టాప్, స్మార్ట్ వాచెస్, ట్యాబ్స్ వగేరా, అది కూడా ఆ విన్నర్ ఆ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. సో ఓవరాల్గా ఒక్కరు ఇద్దరు కాకుండా
హోల్ టీమ్గా అంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్లో ఒక టూర్ చేసుకోవచ్చు, లేకపోతే హోల్ ఫ్యామిలీ అంటే ఒక 15 to 20 మెంబర్స్ తీసుకుంటే మీ దగ్గర ఉన్న ఆఫర్స్ కంటే కూడా ఇంకా ఏమైనా ఆఫర్స్ పెంచే అవకాశాలు ఎస్ అవకాశం ఉన్నాయండి, తప్పకుండా ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు ఏ డేట్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారో చెప్తే దాన్ని బట్టి మేము వెండర్స్ నుంచి ఎక్స్ట్రా డిస్కౌంట్ తీసుకొని మేము వాళ్ళకి స్పెషల్గా పాస్ ఆన్ చేస్తామండి. ఇది కాకుండా వాళ్ళు సపరేట్ డెడికేటెడ్ టూర్ మేనేజర్ ఇస్తామండి, వాళ్ళతో పాటే ఉంటారు టూర్ కంప్లీట్ అయ్యే వరకు. ప్లస్ వాళ్ళు ఇతర దేశం అయితే ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విత్ ఇన్ ఇండియా అయితే వాళ్ళకి కావాల్సిన ప్రాంతం తెలుగు ఫుడ్డా, తమిళ్ టైపా, కర్ణాటక టైపా, వాళ్ళు ఏ టైప్ కావాలో ఆ టైప్ ఫుడ్ మేము ప్రొవైడ్ చేసి అక్కడే ఫ్రెష్గా వండేసి ఇస్తామండి. ప్లస్ అక్కడ సైట్ సీయింగ్ అట్రాక్షన్స్, టూర్ గైడ్స్ ఉంటారు, టూర్ మేనేజర్స్ ఉంటారు అట్లా. సో ఆల్రెడీ మీ కంపెనీలో చాలా మంది కస్టమర్స్ ఉంటారు అండ్ చాలా మంది ఇప్పుడు రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అవునండి. సో ఇదే ఇంట్రెస్ట్, ఇదే ఆఫర్స్, ఇదే ఇంత డెడికేటెడ్గా మీరు చేసినప్పుడు ఈ 55 years కాస్త 100కి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. అంటే మీ ఉండొచ్చండి, కుటుంబాలు కూడా అంతే డెడికేటెడ్గా చేస్తారండి, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మా థర్డ్ జనరేషన్ ఎవరైతే వచ్చారో వాళ్ళు స్ట్రైట్వే బిజినెస్లోకి రాలేదు. వాళ్ళు కొన్నాళ్ళు జాబ్ చేసి, కొన్నాళ్ళు ఇతర దేశాల్లో జాబ్ చేసి ఇక్కడ మా బిజినెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అందువల్ల ఏంటంటే కస్టమర్స్ కానీ లేదా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ కానీ దానికి సాధక బాధకాలు వాళ్ళని వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి కూడా జాయిన్ అయ్యి ఛానల్ చాలా బ్రహ్మాండంగా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. మా అన్నగారి పాప అయితే వాళ్ళు వెబ్సైట్ డిజైన్ చేస్తుంది, ఒక పాప మార్కెటింగ్ చూసుకుంటుంది, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ హోటల్ డివిజన్ చూసుకుంటున్నాడు. అట్లా ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నారు పిల్లలు, వాళ్ళు కూడా ఇంకొక రానున్న కాలంలో వాళ్ళు కూడా జాయిన్ అవుతారండి. హలో అండి. హాయ్. సో జనరల్గా మీరు లాస్ట్ టైంకి ఈ టైంకి పెట్టిన స్పెషల్ ఆఫర్స్ ఏంటి? సార్ ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి వచ్చేసి డబల్ మనం ఏదైతే కాస్టింగ్ అనేది ఇచ్చినామో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మీరు కంపేర్ చేసుకోవచ్చు బ్రోచర్లో. ఇంకా ప్రైసెస్ అనేవి 10 to 15% క్రాష్ అయినాయి అండ్ దాని మీద మేము ఇంకొక 20% ఆఫ్ డిస్కౌంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్ కస్టమర్కి అరౌండ్ 35% ఆఫ్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ ఏంటంటే కస్టమర్కి మేము రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే ఇయర్లో ప్రతి ప్యాకేజ్ కూడాను ఈ ట్రావెల్ హంగామాలోనే యూటిలైజ్ చేసుకొని పర్చేస్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా బెటర్ డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. సో మీరు ఇంతకుముందు డోర్ టు డోర్ స్టెప్ సర్వీసెస్ అని మాట్లాడారు కానీ ఏది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏంటి డోర్ టు డోర్ స్టెప్ సర్వీసెస్ అంటే ఏంటి? ఈ ఇయర్ ఏదైతే మేము డోర్ టు డోర్ సర్వీస్ అనేది స్టార్ట్ చేసినామో ఈ డోర్ టు డోర్ సర్వీస్లో ఏంటంటే కస్టమర్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకొని వాళ్ళని ఎయిర్పోర్ట్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ టూర్ ప్లాన్ ట్రావెల్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఒక 4 days కానివ్వండి, 5 days కానివ్వండి, వాళ్ళ టూర్ అంతటిని కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేంత వరకు వాళ్ళకి కావాల్సిన ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఫ్లైట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హోటల్ అండ్ టూర్ మేనేజర్ సర్వీసెస్ అండ్ ఫుడ్ ఈ ప్రతిదీ కూడాను ప్యాకేజెస్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకొని అగైన్ డ్రాప్ చేసేంత వరకు కంప్లీట్గా ఒక సింగిల్ ప్యాకేజ్ అనేది ఇస్తున్నాం అనమాట. సో జనరల్గా ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ వాతావరణం పడుతూ ఉండదు, కొంతమందికి ఎవరైతే కొంతమంది ఏజ్డ్ కాకపోయినా పడుతూ ఉండదు. సో వాళ్ళు ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఏ ప్రదేశానికి వెళ్తున్నారు, అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇదంతా మీరు ఆల్రెడీ ముందే గైడ్ చేసి పంపిస్తారా? ఇప్పుడు ఏ ఎగ్జిక్యూటివ్కి అయితే మనకి బుకింగ్ అనేది అసైన్ అవుతుందో ఆ ఎగ్జిక్యూటివ్ కంప్లీట్గా వాళ్ళ తాలూకా మెడికల్ స్టేటస్ ఏంటి అండ్ ఆ ఏరియాలో ఉండే టెంపరేచర్ లెవెల్స్ కానివ్వండి, లేదు అని అంటే అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, ఏమేమి అమ్యూనిటీస్ ఉంటాయి, ప్రతిదీ కూడా ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడాను మనం క్యారీ చేయడం జరుగుతుంది. అండ్ సెపరేట్గా మా టూర్ మేనేజర్ అండ్ టూర్ ఎస్కార్ట్ సర్వీసెస్ అనేది కంప్లీట్ టూర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి మెడికల్ ఇష్యూ వచ్చినా కూడాను ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మా మెడికల్ టీం కూడా అదే లొకాలిటీలో ఉంటుంది. సో కమింగ్ టు అవర్ ఇండియా వచ్చేసరికి స్పిరిచువల్గా చాలా హైలైట్ చేయడానికి ప్రయత్నించారు. నార్మల్గా వెస్టర్న్ కంట్రీస్లో అయితే ఈఫిల్ టవర్ కానీ అలా ఎంజాయ్ చేసే స్పాట్స్ చూపించారు, కానీ మన ఇండియాలో కూడా గోవా లైక్ చాలా ఉన్నాయి కదా, సో దాన్ని ఎందుకు చూపించే ప్రయత్నం చేయలేదు? మేడం ఇప్పుడు గోవానే కాదు, ఇండియాలోని కామాఖ్య ట్రిప్ అంటే మీరు పిలిగ్రిమేజ్ అనేది అంటున్నారు, అది కాకుండా ఇంకా లీజర్ లొకేషన్స్ అని అంటే ఇప్పుడు మీకు వచ్చేసి షిల్లాంగ్, చెరపుంజి, గ్యాంగ్టాక్, డార్జిలింగ్ ఇట్లా ప్రతి మంత్ కూడాను ఆల్మోస్ట్ లైక్ 5 to 10 డిపార్చర్స్ అనేవి మూవ్ అవుతున్నాయి లీజర్ లొకేషన్స్కి. దట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై అండ్ మిగతా లొకేషన్స్ని కూడా కవర్ చేస్తూ జరుగుతుంది. మనం ఈ పిలిగ్రిమేజ్ టూర్సే కాదండి, లీజర్ లొకేషన్స్ కూడా చేస్తున్నాము. ఇండియాలో ఉన్న ప్రతి లీజర్ లొకేషన్స్, వైల్డ్ లైఫ్ టూరిజం, దాంతో పాటుగా లీజర్ లొకేషన్స్ అండ్ హనీమూన్ ప్యాకేజెస్ ప్రతిదీ కూడా మనం చేస్తున్నాము. ఎటువంటి రిక్వైర్మెంట్ కస్టమర్కి ఉన్నా కూడాను దాన్ని చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం.
సో మీరు సర్వీస్ అందించిన ఒక క్లయింట్స్లో ఒక సూపర్ ఎక్సైట్మెంట్ ఫీలింగ్, ఇది నాకు చాలా నచ్చింది, మీరు ఏదైతే ప్రొవైడ్ చేశారో సర్వీసెస్ అన్న ఒక మంచి క్లయింట్ సర్వీసెస్ ఒక ఎక్స్పీరియన్స్ మీరు నాకు చెప్పండి ఈరోజు. బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అండి. మనం ఇప్పుడు నేను వచ్చేసి తెలుగు పర్సన్, మనం కన్నడ వెళ్ళామంటే వాళ్ళ ఫుడ్లో వచ్చేసి కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది. సో కన్నడ వెళ్ళే వాళ్ళకి మనం ఏదైతే తెలుగు ఫుడ్ కానీ ప్రొవైడ్ చేయగలిగితే కస్టమర్ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. వాడికి కావాల్సిన ఫుడ్ మనం టైంకి ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన టేస్ట్ అనేది మనం టైంకి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫుడ్ విషయంలో ఫస్ట్ నుంచి కూడాను సెపరేట్ ఒక కిచెన్ టీమ్నే మనం సెటప్ చేసి ఏ టూర్కి వెళ్ళినా కూడా మన కిచెన్ టీం వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ కిచెన్ సెటప్ ఫామ్ చేసి వాళ్ళకి కావాల్సిన వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అన్ని ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఫుడ్ వైజ్ కస్టమర్స్ ఆర్ వెరీ హ్యాపీ, అన్ని విధాలుగా కూడా హ్యాపీనే. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ వాస్ ఫుడ్. యాక్చువల్లీ సాధారణ ట్రావెల్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్తోని నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ ఎందుకు ఇంత తక్కువలో చేయడానికి అవసరం ఏంటి, ఎందుకంటే దాంట్లో మీకు లాభం ఏంటి అన్నది నా క్వశ్చన్. ఇక్కడ లాభం కాదు మేడం, ఇప్పుడు మేము ఏదైతే సర్వీస్ ఇస్తామో ఒకవేళ 100% బెస్ట్ ఇస్తే మీరే మమ్మల్ని ప్రమోట్ చేస్తారు, ఇంకో 10 బుకింగ్లు వస్తాయి. ఓకే, సో సదరన్ ట్రావెల్స్ ద్వారా ఆల్మోస్ట్ లైక్ 50 lakh కస్టమర్స్ ఇప్పుడు దాకా ట్రావెల్ చేశారు. ఇది కంప్లీట్గా సార్ అన్నట్టు ఏంటంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా వచ్చింది. ఇది రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్స్కి వెళ్తుంది. లైక్ మీరు అన్నట్టుగా 57 years కాస్త 100 yearsకి వెళ్ళాలి అని అంటే ఈరోజు ద వే వీఆర్ ప్రాసెసింగ్ అవర్ లిమిట్స్ అండ్ అదంతా కూడా కంట్రోల్డ్గా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే నాట్ ద మ్యాటర్ ఆఫ్ మనీ, ఇక్కడ ఏంటంటే క్వాలిటీ సర్వీస్ ఇస్తే డెఫినెట్లీ వీ కెన్ గెట్ బెటర్. యాక్చువల్గా టూర్ అనేది ఒక రీఫ్రెషింగ్ థింగ్ అనేది నా కాన్సెప్ట్. కానీ చాలామంది డిప్రెషన్లో ఉన్న, వర్క్ స్ట్రెస్లో ఉన్న, ఏమన్నా సరే మనీ పెట్టి టూర్కి వెళ్ళాలి అంటే ఆలోచిస్తూ ఉంటారు, అంటే ఎందుకు మనీ వేస్ట్ చేయడం అని. అలాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే టూర్ మీరే రిఫ్రెష్మెంట్ అంటున్నారు. సో అక్కడ మనీ అనేది అది మీదే కదా, అందరిది కూడా టూర్ అనేది ఒక రిఫ్రెష్మెంట్. ఇప్పుడు మనం ఒక 4 days or 5 days ఆఫ్ టూర్ అనేది జర్నీ చేసిన తర్వాత మా మెమోరీస్ అనేవి మనతో ఉంటుంది. రేపు ఒక 10 years పోయిన తర్వాత కూడా బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకునేటప్పుడు ఆ ఫొటోస్ అనేవి మనకి చాలా చెరిషబుల్గా ఉంటాయి. సో టూర్ అనేది ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనకు కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అనే కాదు, అండ్ కొత్త ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఒకసారైనా ఎక్స్ప్లోర్ చేయడం అనేది తప్పనిసరి, అది ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.